మన చుట్టూ చూస్తే లక్షల రకాల జీవులు. కంటికి కనిపించని చిన్న బ్యాక్టీరియా నుంచి మొదలుపెడితే పెద్ద నీలి తిమింగలం వరకు. అబ్బో, ఇంత వైవిధ్యం కదా! మరి శాస్త్రవేత్తలు వీటన్నిటినీ ఎలా అర్థం చేసుకుంటారు? ఎలా ఒక క్రమంలో పెడతారు? రండి, ఈరోజు మనం జీవ ప్రపంచాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారో ఆ అద్భుతమైన సిస్టమ్ గురించి తెలుసుకుందాం. జీవ ప్రపంచం ఎంత అద్భుతమైనది, నిజమే కదా! ఎంత వైవిధ్యం! లోతైన సముద్రాల నుంచి ఎత్తైన పర్వతాల దాకా ఎక్కడ చూసినా జీవమే. అదొక పెద్ద అద్భుతం. ఇంత అద్భుతాన్ని చూసినప్పుడు వీటన్నింటి వెనుక ఒక పద్ధతి, ఒక ఆర్డర్ ఉంటుందంటే నమ్మడం కొంచెం కష్టమే, కాని ఖచ్చితంగా ఉంది. ఒకసారి ఈ నంబర్ చూడండి. 1.8 మిలియన్లు అంటే 18 లక్షలు శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా గుర్తించిన జీవజాతులన్నమాట. మరి ఇది మనకు తెలిసినంతవరకే. ఇంకా తెలియనివి ఎన్నున్నాయో ఆలోచించండి. వీటన్నింటికీ ఒక్కో పేరు పెట్టి వాటి మధ్య ఉన్న సంబంధాల్ని అర్థం చేసుకోవడమంటే ఎంత పెద్ద టాస్క్ అది. అందుకే దీనికి ఒక సరైన సిస్టమ్ కావాలి. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ అద్భుత ప్రపంచం గురించి చూద్దాం. తర్వాత ఈ పేర్ల వల్ల వచ్చే కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకుందాం. మరి దానికి పరిష్కారంగా వచ్చిన ఆ యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఆ సార్వత్రిక భాష ఏంటో చూసి, ఆ తర్వాత అసలైన వర్గీకరణ ఎలా ఉంటుందో, ఆ ఆర్డర్ వెనుకున్న పవర్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, మన మొదటి సెక్షన్ ఒక అద్భుత ప్రపంచం. అసలు పాయింట్ ఏంటంటే, ఇన్ని లక్షల రకాల జీవులు ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవడం ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? అదే అసలైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రాసెస్లో మనకు ఎదురయ్యే మొదటి సమస్యే పేర్లు, వాటితో వచ్చే కన్ఫ్యూజన్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, బంగాళదుంప. మనం బంగాళదుంప అంటాం, కొందరు ఆలు అంటారు, వేరే దేశాల్లో పాప అంటారు, కార్టోఫెల్ అంటారు. చూసారా, ఒకే దుంపకు ఎన్ని పేర్లో! ఇప్పుడు ఆలోచించండి, ఇండియా నుంచి ఒక సైంటిస్టు, జర్మనీ నుంచి ఇంకొక సైంటిస్ట్, ఇద్దరూ దీని గురించి మాట్లాడుకోవాలంటే ఎంత కన్ఫ్యూషన్ వస్తుంది. అందుకే ఈ సమస్యకు ఒకటే పరిష్కారం, అందరికీ ఒకే పేరుండాలి. సో ఆ కన్ఫ్యూజన్ మొత్తాన్ని తీసేయడానికి ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ కలిసి ఒక స్టాండర్డ్ సిస్టమ్, ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ని క్రియేట్ చేశారు. ఆ పరిష్కారమే ద్వినామ నామకరణం. దీనిని కరోలస్ లిన్నేస్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించారు. ఇది చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సిస్టమ్. ఇందులో ప్రతి జీవికి 2 పదాలతో ఒక సైంటిఫిక్ పేరుంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు మారదు, ఒకేలా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనందరికీ ఇష్టమైన మామిడి పండునే తీసుకుందాం. దాని సైంటిఫిక్ పేరు మాంగిఫెరా ఇండికా. ఇందులో మాంగిఫెరా అనేది దాని ప్రజాతి, అంటే జీనస్. సింపుల్గా చెప్పాలంటే మామిడిలాంటి పండ్ల గ్రూప్ అన్నమాట. ఇక ఇండికా అనేది ఆ గ్రూప్లోని ఒక నిర్దిష్టమైన జాతిని, అంటే స్పీసీస్ని సూచిస్తుంది. చూసారా ఎంత సింపుల్గా, క్లియర్గా ఉందో? సరే, ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఈ పేర్లన్నీ లాటిన్లో ఉంటాయి. ఎందుకంటే అది ఒక డెడ్ లాంగ్వేజ్ కాబట్టి కాలంతో పాటు దాని అర్థాలు మారవు, అందుకే దాన్ని వాడతారు. రెండోది, మొదటి పదం అంటే జీనస్ పేరు ఎప్పుడూ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. రెండో పదం స్పీసీస్ పేరు స్మాల్ లెటర్తోనే ఉంటుంది. ప్రింట్ చేసేటప్పుడు ఇటాలిక్స్లో పెడతారు. నాలుగోది చాలా ఇంపార్టెంట్, ప్రతి జీవికి ఒకే ఒక సైంటిఫిక్ పేరుంటుంది, అంతే. ఈ రూల్స్ వల్ల ప్రపంచంలో ఏ మూల ఉన్న సైంటిస్టులైనా సరే కరెక్ట్గా ఒకే జీవి గురించి మాట్లాడుకుంటున్నారని మనకు గ్యారంటీ ఉంటుంది. ఓకే, సో ప్రతి జీవికి ఒక యూనిక్ పేరుంటుందని మనకు అర్థమైంది, బాగుంది. కానీ వాటిని పెద్ద పెద్ద గ్రూపులుగా ఎలా విభజిస్తారు? అది ఒక నిచ్చెన లాంటిదన్నమాట, ఒక ఆర్డర్ ఉంటుంది. ఈ ప్రాసెస్నే టాక్సానమీ అంటారు. అంటే జీవులని వాటికున్న కామన్ క్యారెక్టర్స్, అంటే వాటి లక్షణాల ఆధారంగా గ్రూపులుగా విభజించే సైన్స్. ఒక రకంగా చెప్పాలంటే జీవ ప్రపంచానికి ఇదొక లైబ్రరీ క్యాటలాగ్ లాంటిది. ఏ పుస్తకం ఎక్కడుందో ఈజీగా తెలుస్తుంది. ఈ నిచ్చెనని మన మనుషుల ఎగ్జాంపుల్తోనే అర్థం చేసుకుందాం. చూడండి, మనం కింగ్డమ్ యానిమేలియా అంటే జంతురాజ్యంలో ఉంటాం. చాలా బ్రాడ్ కేటగిరీ. అందులో వెన్నెముక ఉన్నవాళ్లం కాబట్టి ఫైలం కార్డేటా, పాలిస్తాం కాబట్టి క్లాస్ మ్యామేలియా. అక్కడ్నుంచి ఇంకా స్పెసిఫిక్గా వెళ్తే ఆర్డర్ ప్రైమేటా, ఇంకా లోపలికి వెళ్తే ఫ్యామిలీ హోమినిడే. ఫైనల్గా మన జీనస్ అండ్ స్పీషీస్ వచ్చేసి
హోమోసేపియన్స్. చూసారా, ప్రతి స్టెప్లోనూ మనం మరింత స్పెసిఫిక్గా మారుతున్నాం. ఇక్కడ ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఉంది. మనం కింద నుంచి పైకి అంటే స్పీషీస్ నుంచి కింగ్డమ్ వైపు వెళ్తున్న కొద్దీ జీవుల మధ్య కామన్ క్యారెక్టర్స్ అంటే పోలికలు తగ్గుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్డమ్ యానిమేలియాలో మనిషికి, చాపకి కొన్ని పోలికలే ఉంటాయి. కానీ అదే హోమోసేపియన్స్ అనే స్పీషీస్లో ఉన్న మనుషులందరి మధ్య చాలా ఎక్కువ పోలికలుంటాయి. సింపుల్ లాజిక్ కదా. ఈ టేబుల్ చూస్తే మనం ఇప్పుడుదాకా నేర్చుకున్నదంతా ఒకే చోట కనిపిస్తుంది. మనిషి, ఈగ, మామిడి, గోధుమ. చూడ్డానికి వీటికి అసలు సంబంధమే లేదనిపిస్తుంది కదా. కానీ ఈ సిస్టంలో ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఉంది. ఇదే జీవప్రపంచంలో ఉన్న అద్భుతమైన ఆర్డర్ని మనకు చూపిస్తుంది. సరే, పేర్లు, వర్గీకరణ అంతా బాగానే ఉంది. కానీ ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ అసలు ఎందుకు? కేవలం ఒక లిస్ట్ తయారు చేయటానికేనా? దీని వెనుకున్న అసలు పవరేంటి? ఇది కేవలం ఒక లిస్ట్ కాదు, అంతకు మించి. ఈ సిస్టమ్ అసలైన పవరేంటంటే, ఇది జీవుల మధ్య ఉన్న పరిణామ సంబంధాలను చూపిస్తుంది. అంటే ఏవి దగ్గర బంధువులు, ఏవి దూరపు బంధువులు అనేది క్లియర్గా చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, భూమ్మీద ఉన్న కొన్ని మిలియన్ సంవత్సరాల జీవజాలం యొక్క ఫ్యామిలీ ట్రీని గీయడం లాంటిదన్నమాట. ఓకే, ఈ సిస్టమ్ మనకు తెలిసిన జీవులన్నింటినీ చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది. కాని ఒకవేళ సైంటిస్టులు ఈ కేటగిరీల్లో ఎక్కడా సెట్ అవ్వని ఒక కొత్త జీవిని కనుగొన్నారనుకోండి, అప్పుడేమవుతుంది? ఇది మనకొక విషయాన్ని గుర్తుచేస్తుంది. సైన్స్ అనేది ఎప్పుడూ ఆగిపోదు, అదొక నిరంతర అన్వేషణ. మన ఈ భూమి మీద మనం తెలుసుకోవాల్సిన రహస్యాలు ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి. ఆలోచించాల్సిన విషయమే కదా.